ఎవరు అధైర్యపడొద్దు. మంచి రోజులు వస్తాయి. సమస్యలు శాశ్వతం కాదు. వచ్చేది మన ప్రభుత్వమే. అప్పుడు అందరికీ మంచి జరుగుతుంది అంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు భరోసా కల్పించారు. పులివెందుల పర్యటనలో పార్టీ శ్రేణుల బాధలు తెలుసుకున్న జగన్ టీడీపీ అరాచకాలను ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. కష్టాలు ఎల్లకాలం ఉండవని, ప్రతి ఒక్కరూ పోరాట పంథాలు ఎంచుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు వైఎస్ జగన్. పులివెందుల నియోజకవర్గంలో 2 రోజుల పాటు పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాకరాపురం క్యాంపు కార్యాలయంలో ఆయన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులతో మమైకమయ్యారు. వారిని ఆప్యాయంగా పలకరిస్తూ బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ ధైర్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, అరాచక పాలన సాగిస్తోందని, అకారణంగా దాడులు చేయిస్తోందని పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్ వద్ద వాపోయారు. అందుకు ఆయన స్పందిస్తూ ఎవరూ అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం తీరు దారుణంగా ఉందని, హింసాత్మక రాజకీయాలకు పాల్పడడం మంచిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టకాలంలో కార్యకర్తలకు అండగా నిలబడాలని వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులకు సూచించారు వైఎస్ జగన్. ఇక వివిధ ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలువురు వైఎస్ జగన్ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి కష్టాలు విన్న ఆయన స్వయంగా పరిష్కరించగల వాటికి తక్షణమే స్పందించారు. వారి సమస్య పరిష్కారానికి ఏమి చెయ్యాలో పక్కనే ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సూచించారు. కూటమి ప్రభుత్వం నుంచి తమకు ఒక్క మేలు కూడా జరగలేదని వచ్చిన వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వర్గాలకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన వైఎస్ జగన్ వారి పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న దివంగత వైఎస్ రాజారెడ్డి సోదరి కమలమ్మను ఆమె నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. సింగిల్ విండో మాజీ చైర్మన్ ఈశ్వరయ్యను కూడా ఆయన నివాసంలో పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్ తన పర్యటనలో భాగంగా వేంపల్లె మండలం నందిపల్లిలోని శ్రీ నందీశ్వర ఆలయంలో నిర్వహించిన నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి హోమాలు, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో స్వామివారికి అర్చన, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించారు. దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, భక్తి మార్గం ద్వారా సమాజంలో శాంతి పెంపొందుతుందని వైఎస్ జగన్ చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం మరింత విస్తరిస్తుందన్నారు. నూతన విగ్రహ ప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆలయ కమిటీ చైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డి, కమిటీ సభ్యులను వైఎస్ జగన్ అభినందించారు. ఈ కార్యక్రమం గ్రామ ప్రజల ఐక్యతకు నిదర్శనమని, శ్రీ నందీశ్వర స్వామి వారి కృపా కటాక్షాలు ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు వైఎస్ఆర్సీపీ అధినేత. మొత్తంగా పులివెందుల పర్యటనలో పార్టీ నేతలు, కార్యకర్తల కష్టాలు, నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకున్న వైఎస్ జగన్ వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.